ఈ యాత్ర చూసుకుంటే ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు హరిద్వార్ ఫస్ట్ బేస్ క్యాంపు, తర్వాత యమునోత్రికి సంబంధించినటువంటి బేస్ క్యాంప్ రాణాచెట్టి, గంగోత్రికి సంబంధించినటువంటి బేస్ క్యాంప్ ఉత్తరకాశీ, అలాగే కేదార్నాథ్కి సంబంధించినటువంటి బేస్ క్యాంప్ రాంపూర్, బద్రీనాథ్కి సంబంధించిన బేస్ క్యాంప్ పాండుకేశ్వర్. ఇలాగా 5 బేస్ క్యాంపులలో మన కిచెన్ టీం అనేది మన యాత్ర స్టార్ట్ అవ్వడానికి ఒక 2 రోజుల ముందే అక్కడికి రీచ్ అయ్యి, అంటే కంప్లీట్గా తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి ప్రతి పిలిగ్రిమ్ కూడా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, కంప్లీట్ మన తెలుగు భోజనమే అందిస్తారనమాట. సో కాబట్టి ఈ యాత్రలో ఎక్కడ కూడా వాళ్ళు సిక్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. కంప్లీట్ ఇంటి భోజనం వాళ్ళకు దొరుకుతుందన్నమాట. ఎందుకంటే చార్ధామ్ యాత్ర అనగానే మనకు సుమారుగా బై రోడ్ మనం ట్రావెల్ చేస్తున్నాం కనుక, ఎందుకంటే ఢిల్లీ నుంచి మనం యాత్ర స్టార్ట్ అయ్యి ఢిల్లీ ఎండ్ అవ్వడానికి సుమారుగా మనకి 12 nights 13 days ప్రోగ్రామ్ అనేది పడుతుందన్నమాట. సో ఈ 13 days ప్రోగ్రామ్ కూడా ఎక్కడ వాళ్ళు హెల్త్ పరంగా సిక్ అవ్వకుండా ఉండడానికి కంప్లీట్ మన తెలుగు భోజనమే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎక్కడ వాళ్ళకి ఫుడ్ గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ప్రతి ఒక్క గ్రూప్ ప్యాకేజ్తో పాటు ఒక మేనేజర్ కూడా వెళ్తారు. ఇండివిజువల్గా ఎవరైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్లాన్ చేసుకున్నా సరే వాళ్ళకు కూడా ఒక తెలుగు మాట్లాడేటువంటి టూర్ మేనేజర్, అలాగే అక్కడ ఆ ప్లేసెస్ గురించి తెలిసినటువంటి టూర్ మేనేజర్ని మనం పంపిస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క బ్యాచ్తో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ చార్ధామ్ యాత్రలో మనం ముఖ్యంగా ప్లేసెస్ గురించి చూసుకుంటే హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, అలాగే రిషికేశ్ వస్తాయన్నమాట. మెయిన్గా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి. ఇందులో మనకి యమునోత్రి టెంపుల్ వెళ్ళాలి అనుకుంటే 6 kilometers పార్కింగ్ నుంచి, అంటే వెహికల్స్ ఎక్కడ దాకా అయితే వెళ్ళి ఆగుతాయో ఆ పాయింట్ నుంచి, అంటే జానకి చెట్టి పాయింట్ నుంచి మనం యమునోత్రి వెళ్ళాలి అనుకుంటే 6 kilometers డోలీ కానీ గుర్రం కానీ నడిచి కానీ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఒక పూర్తి రోజు అక్కడ మనం టైం అనేది కేటాయిస్తున్నాము ఆ యమునోత్రికి సంబంధించి. సో కాబట్టి కస్టమర్కి కావాల్సినటువంటి పూర్తి సమయం మనం అక్కడ కేటాయించి ఈ యమునోత్రి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం గంగోత్రి వెళ్తాం అనమాట. సో గంగోత్రిలో మనకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. నేరుగా వెహికల్స్ టెంపుల్ వరకు వెళ్ళిపోతాయి. కేవలం ఒక 1 kilometer మాత్రమే నడిచేది ఉంటుంది. సో చాలా ఈజీగా వెళ్ళి గంగోత్రి దర్శనం అనేది చేసుకుంటారు.